నమస్తే, నేను మీ సతీష్. 2019 ఎన్నికలకు ముందు సంచలన రేకెత్తించినటువంటి మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందుతూ ఉండడం, మరి తాజాగా చూస్తే ఆ కేసులో అంటే ఆ హత్య కేసులో కీలకమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్మెన్ రంగయ్య మరణించడం, మరి దానిపైన కూడా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే రంగయ్య మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి అంశం. మరి ఈ రకంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు 4వ వ్యక్తిగా రంగయ్య మరణించినటువంటి పరిస్థితి. మరి సాక్ష్యాలు అందరూ ఒక్కొక్కరిగా మరణిస్తూ ఉండడం పైన దర్యాప్తు సంస్థలు కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఈ పరిణామాలను ఎలా చూడాలి, అసలు సాక్షులు ఈ రకంగా మరణిస్తూ ఉండగా మరి సిబిఐ విచారణలో వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు మరి దాదాపు 5 ఏళ్ళు 6వ ఏడు నడుస్తూ ఉంది, 6 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికీ కూడా మరి ఆయన హత్య మిస్టరీ అనేటువంటిది తేలినటువంటి పరిస్థితి. మరి సాక్షులు మాత్రం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు. తాజాగా చూస్తే ఆయన ఇంటి వాచ్మెన్ రంగయ్య, మరి దీనిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అసలు సాక్ష్యాలు పూర్తిగా మరి తుడిచిపెట్టుకుపోతూ ఉన్నాయి, ఎక్కడా భౌతికంగా లేకుండా. మరి ఇప్పటికీ ఈ కేసులో పురోగతి అనేటువంటిది ముందుకు నడుస్తున్న పరిస్థితి లేదు. సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ రెండింటిని ఎలా చూడాలి? నిజంగా సిబిఐ ఈ కేసుకి సంబంధించి ప్రవర్తిస్తున్న తీరు చూస్తే నిజంగా సిగ్గుపడాలి. అంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు లేదో మనకు తెలియదు, కానీ మనం అన్ని విషయాలు మన కళ్ళ ముందర ఇట్లా జరుగుతూ ఉంటే 1 by 1 జరుగుతూ ఉంటే మనమైతే ఇంకా అంటే సిబిఐ అంటే అంతకన్నా పెద్ద దర్యాప్తు సంస్థ మరి ఇండియాలో అయితే లేదు కదా. మరి అటువంటి సిబిఐ ఈ కేసులో ఇది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కేసు అంటే చిన్న కేసు కాదు, హై ప్రొఫైల్ మర్డర్ కేసే. కానీ పులివెందుల్లో 3వ తరగతి చదివే పిల్లగాడిని అడిగినా చెప్తారు ఎవరు చంపాడో. అటువంటి క్లియర్ కట్ కేసు ఇది. నేను చిన్న కేసు అన్నది క్లియర్ కట్ కేసు. ఇంత క్లియర్ కట్ కేసులో ఆయన పాపం అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు రామ్ సింగ్ అని. అంతకు ముందర చాలా ఇది అసలు ఎటువంటి దారి కూడా దొరకని కేసులో ఆయన చాలా పకడ్బందీగా మొత్తం నేర దర్యాప్తుని పూర్తి చేసి దాదాపుగా నేరస్తులు బలైన వాళ్ళు నేరస్తులు, దీని కుట్రపూరితంగా వీళ్ళు చేసిన వాళ్ళు వీళ్ళు, ఆ కుట్ర వెనకున్నది వీళ్ళు అని దాదాపుగా చెప్పేశాడు. ఆ కుట్ర ఎట్లా జరిగిందో కూడా చెప్పేశాడు, గూగుల్ టేక్అవుట్ ద్వారా చెప్పేశాడు. మరి ఇంత చేసిన తర్వాత నువ్వు కేసుని ఇంకా ముందరికి ఎందుకు తీసుకెళ్తల్లా? ఇప్పటి వరకు ఆ నరికిన గొడ్డలు అనగానే గుర్తొచ్చింది. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ని ఎవరో వేసేశారు అని, అంటే ఎవరో వేసేసారని రాలేదు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని విజయసాయిరెడ్డితో చెప్పించారు. విజయసాయిరెడ్డితో చెప్పించిన తర్వాత అక్కడ రక్తం అంతా తుడిచారు, కుట్లు వేశారు. ఆ కుట్లు వేసిన తర్వాత రక్తం అంతా కడిగేశారు, చక్కగా సెంటు కొట్టారు. తర్వాత ఆ గాయం అయినా కానీ గాయం తలగాయం కనపడుతూ ఉంటే పూల మాలలు వేసి చక్కటి మల్లెపూలు, తెల్లటి మల్లెపూలు వేసి అలంకరించారు డెడ్ బాడీని. అలంకరించిన తర్వాత మెల్లిగా అంటే 3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తాపిగా నింపాదిగా పార్టీ మేనిఫెస్టో కమిటీ అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి ఉంటాడు. బహుశా మనం చూడలేదు, కానీ అదే చేస్తాడు ఇక సహజంగా. ఎర్లీ మార్నింగ్ నుంచి మేనిఫెస్టో మీటింగ్లో ఉన్నాయన మరి అట్లా ఆకలితోటి బయటికి బయలుదేరాడు కదా. అన్నీ చేసుకొని మెల్లిగా బ్యాగ్ సర్దుకొని కారులో ఎక్కి మెల్లిగా తాపీగా వెళ్ళాడు. ఆడికి వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఎవరికి తెలియదు గొడ్డలు పెట్టి నరికారని. మరి జగన్మోహన్ రెడ్డికి ఎట్ట తెలిసిందో కానీ గొడ్డలు పెట్టి నరికారని, ఇట్ట నరికారని, బాత్రూము కమోడ్ మీద పడేశారని, అక్కడి నుంచి లాక్కెళ్ళారని, అంత రక్తం ఉందని, ఆ రక్తం క్లీన్ చేసి అన్నీ చెప్పేశాడు. పాపం ఎట్ట చెప్తావు? నీకెట తెలుసు? నీకు ఎలా తెలుసు? గొడ్డలు పెట్టి నరికినట్టు నీకు ఎలా తెలుసు? జగన్మోహన్ రెడ్డి సిబిఐ జగన్మోహన్ రెడ్డిని పిలిచి అడగాలి కదా, నీకు ఎట తెలుసమ్మా, ఎట చెప్పావు? ఆ రోజు నువ్వు వచ్చి అంటే డెడ్ బాడీని, అంటే ఈ మేకప్ చేసిన డెడ్ బాడీని చూడంగానే నీకు మర్డర్ ఎట జరిగిందో ఎట తెలిసిందమ్మా అని అడగాలి కదా. పోనీ తెల్లవారుజామున నీకు ఫోన్ వచ్చింది కదమ్మా, ఎవరు చేశారమ్మా అని అడగాలి కదా. పోనీ
నువ్వు బాబా ఈజ్ నో మోర్ అని నువ్వు తెల్లవారుజామునే చెప్పినట్టు అప్పటికి బాహ్య ప్రపంచానికి తెలియదు. సాక్షిలో కూడా అది రాలేదు. విజయసాయి రెడ్డి కూడా అప్పటికి చెప్పలేదు. బాబా ఈజ్ నో మోర్ అని నువ్వు చెప్పినట్టు నీ సలహాదారుడు మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, అత్యంత నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసరు అజయ్ కల్లాం రెడ్డి చెప్పాడు కదా, కల్లాం అజయ్ రెడ్డి, ఆయన చెప్పాడు కదా, ఓ ఫోన్ వచ్చిందండి బాబా ఈజ్ నో మోర్ అని చెప్పాడు. అప్పటికి బాహ్య ప్రపంచానికి తెలియదండి వివేకానంద రెడ్డి గారు మరణించిన విషయం. మరి ఆయన చెప్పాడండి. తర్వాత మరి చెప్పిన తర్వాత బాబా ఈజ్ నో మోర్ అన్న తర్వాత మరి మీటింగ్ కంటిన్యూ అయిందా అంటే ది గ్రేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక రచిస్తున్నారు అందరూ, ఈ మేధావులు అందరూ కలిసి కూర్చొని. ఈ మేధావులు ఆ రోజు కలిసి కూర్చున్న మేధావుల్లో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన పేరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. మరి ఆయన ఇప్పటి వరకు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోలేదు, ఆయన అడగలేదు. ఆయనకు కూడా చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి తెలియదు. అజయ్ కల్లాం రెడ్డి తోటి ఎందుకు ఆగారు, సిబిఐ వాళ్ళు ఎందుకు ఆగారు? ఆ స్టేట్మెంట్ నేను ఇచ్చింది కాదు అని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? మామూలు సతీష్ గారి మీద చెప్పండి, ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ నేను ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, నా చేత బలవంతం పెట్టి తెప్పించారు, నేను చెప్పింది అది కాదు అని రకరకాలుగా చెబితే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేకపోతే అంతకన్నా పెద్ద ఆఫీసర్ అయినా సరే పోలీసులు పిలిచి అయ్యా ఎందుకు నువ్వు నాది కాదంటున్నావు, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ నాది కాదంటున్నావు, అసలు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేశారు అంటే అది లీగల్ స్క్రూటినీ కూడా నిలబడదు కదా, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అని సిబిఐ వాళ్ళు అడగాల వద్దా సతీష్ గారు? అడిగారండి. మరి ఇదేం అన్యాయం అండి? ఇదండి కేసు దర్యాప్తు చేసే విధానం. ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టండి. విజయసాయి రెడ్డిని పిలిచి ఎందుకంటే నీకు గుండెపోటు అని చెప్పిన వాడు ఎవడరా ఫస్ట్ అని అడగాలి కదా. ఆ చెప్పిన వాడు ఎవడు అంటే సాక్షి రిపోర్టర్. ఈయన అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి సాక్షి రిపోర్టర్కి కడప సాక్షి బ్యూరో చీఫ్ ఆ రోజున ఉన్నాడు, ఎవడో అతని పేరు మనకు తెలియదు కానీ, అతనికి ఫోన్ ఇస్తే అతను చెప్పాడు గుండెపోటుతో చనిపోయాడని చెప్పు అని. మరి ఇతను వెరిఫై చేసుకోకుండా సెకండ్ కన్ఫర్మేషన్ లేకుండా సాక్షి రిపోర్టర్ చెబితే నువ్వు టీవీలో ఎట్ట చెప్తావు? చెప్పావు అనుకో. ఇప్పుడు నువ్వు తర్వాత గొడ్డలిపోటు అని తేలింది కదా, తేలిన తర్వాత నువ్వు వచ్చి సారీ అండి నేను గుండెపోటు అని చెప్పాను, అది వాస్తవంగా గొడ్డలిపోటు అండి, గొడ్డలతో వేసేసారండి ఎవరో అని చెప్పావా విజయసాయి రెడ్డి? ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లకి ఎవరు సమాధానం చెప్పాలి? సిబిఐ సమాధానం చెప్పాలి. చెప్పాలి కదా, చెప్పాలా లేదా? వీళ్ళని పిలిచి ఎందుకు అడగలేదు? నువ్వు ఎందుకు కేసుని జాప్యం చేస్తున్నావు? నువ్వు కేసుని జాప్యం చేయటం వల్ల సాక్షులు ఒక్కొక్కళ్ళు చనిపోతున్నారు, కుర్రాళ్ళు పోతున్నారు, ముసలోళ్ళు పోతున్నారు, పెద్ద పెద్ద వయసులో పెద్దవాళ్ళు పోతున్నారు, సాక్షులు కుర్రాళ్ళు పోతున్నారు. ఇంకొక కీలకమైన వ్యక్తి ఒక ఆయన పోయాడు. ఆయన ఎవరు అంటే ఇక్కడ నుంచి వీళ్ళని తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ కారులో వెళ్ళిన డ్రైవరు పోయాడు. ఆడ కుట్లేసిన డాక్టర్ గారు ఆయన పోయాడు. ఆ తర్వాత వాచ్మెన్ ఆయన పోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పోయాడు. ఇట్ట పోతుంటే నలుగురు పోతే, సాక్షులు పోతే, ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేసు కదా. సుప్రీంకోర్టు నేరుగా దీన్ని పర్యవేక్షిస్తున్నది కదా. సుప్రీంకోర్టు దీన్ని తొందరగా పరిష్కరించమని సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది కదా. మరి సాక్షులు చచ్చిపోతున్న సిబిఐ ఎందుకు రావట్లేదు? ఎందుకు అసలు దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అందుకని ఇప్పటికైనా సిబిఐ డైరెక్టరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కేసుని పరిష్కరించకపోతే మర్డర్ చేసిన వాళ్ళు, మర్డర్ చేయించిన వాళ్ళు, మర్డర్ చేయటానికి కుట్ర పన్నిన వాళ్ళు అందరూ యథేచ్ఛగా ఈ సమాజంలో తిరుగుతూ రాజకీయ పదవులు అనుభవిస్తూ లక్షల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించుకుంటూ సాక్షుల్ని మేనేజ్ చేసుకుంటూ చంపుకుంటూ బతుకుతూ ఉంటే ఇంకా దర్యాప్తు సంస్థలు ఎందుకు? న్యాయస్థానాలు ఏం చేయగలుగుతాయి? ఎట్లా చెప్పగలుగుతాయి? నువ్వు తొందరగా దర్యాప్తు చెయ్యి అని చెప్పగలుగుతాయి కానీ ఫర్దర్గా ఇంకేం చేయాలి? అందుకని న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంత డెప్త్ ఉన్న సబ్జెక్టు ఇది. అందుకని ఇప్పుడు మనం ఏదో ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇది లేదండి, ఇది గుండెపోటు లాగా లేదండి, ఇది గొడ్డలి వెయిట్ అండి, లేకపోతే అంత రక్తం అక్కడ ఎట్లుంటుందండి అని చెబితే ఒక పిల్లగాడు, ఆ పిల్లగాడు కూడా చచ్చిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. అతన్ని మరి జగన్మోహన్ రెడ్డి కోమాలో ఉన్నంతకాలం పరామర్శించు, వేరే వ్యక్తులు కాదు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులే అందరూ పరామర్శించలేదు. జైల్లో ఒక అప్రూవర్ దస్తగిరి జైల్లో ఉంటే జైల్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా బెదిరించారు, నీకు డబ్బులు ఇస్తావు నువ్వు
నువ్వు ఒప్పుకో అని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ ఉంది ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ లో. ఆ క్యారెక్టర్ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వచ్చి చెప్పాడు ఈయనకి అక్రమం, ఈయనకి ఆ రెండో భార్య ఉంది, ఆ రెండో భార్య కొడుకున్నాడు, అతనే వారసుడు, ఆస్తులన్నీ అతనికి పోతాయని. ఈ నర్రెడ్డి సునీత అంటే వివేకానంద రెడ్డి కుమార్తె, వివేకానంద రెడ్డి భార్య తమ్ముడినే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది, అంటే మేనమామనే పెళ్లి చేసుకుంది. ఆయన పేరు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీత కలిసి చంపారని చెప్పి ఈ యాంగిల్లో ఎందుకు చూడకూడదు అని చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఆ యాంగిల్లో చూసారా? అంటే ఏ యాంగిల్లో సిబిఐ చూడాలో కూడా చెప్పిన వ్యక్తిని మరి పిలిచి అడగాలి కదా, తమ్ముడు నువ్వు ఇట్లా ఎందుకు చెప్పావమ్మా అంటే నీతోటి ఎవరు చెప్పించారమ్మా, అసలు నీకు డైరెక్ట్ గా ఏమి సంబంధం అమ్మా వివేకానంద రెడ్డి మర్డర్ తోటి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడు తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డికో భారతీ రెడ్డికో పిఆర్ఓ కాదు కదమ్మా, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు తమ్ముడు అని అడగాలి కదా. సిబిఐ అడిగిందా? కేసులో ఇన్ని లోపాలు పెట్టుకొని ఇంకా ప్రాసిక్యూషన్ దగ్గర ఏం వాదిస్తారు, అసలు ఛార్జ్ షీట్ ఎట్లా ఫైల్ చేస్తారు, ప్రాసిక్యూషన్ ఎట్లా వాదిస్తుంది, ఈ దోషులకి శిక్ష ఎట్లా పడుతుంది, అసలు శిక్ష పడుతుందా పడదా పక్కన పెడితే అసలు అక్కడ దాకా ప్రాసెసే రాకపోతే ఇంకెవరితో చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ కేసులు దర్యాప్తులు ఇవన్నీ వద్దయా, దేవుడు చూసుకుంటాడని చెప్పి ఆ చచ్చిపోయిన మా చిన్నాన్న వివేకానంద రెడ్డికి దేవుడికి తెలుస్తుందిలే, మీకెందుకు మానవ మాతృలు, మీకెందుకు ఈ వెంపర్లాట అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లోనే చెప్పాడు. ఇంకా చివరికి దేవుడే మరి చూసుకోవాలి. అటువంటి పరిస్థితులు ఈ కేసుకు సంబంధించి ఏర్పడుతున్నాయి. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి ఒక హై ప్రొఫైల్ కేసు అయినటువంటి వివేకానంద రెడ్డి ఇలాంటి ఒక మాజీ ఎంపీ హత్య కేసులో మరి సిబిఐ ఆ దర్యాప్తు విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం అత్యంత వివాదాస్పదంగా ఉంది. మరి ఈ రకంగా దర్యాప్తుతోటి రేపొద్దున ప్రజల్లో కూడా చట్టాలపైన, న్యాయస్థానాలపైన, న్యాయ వ్యవస్థ పైన కూడా నమ్మకం సన్నగిల్లేటువంటి పరిస్థితులకి దారితీస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సిబిఐ మరి కళ్ళు తెరిచి బాధ్యతగా ఈ కేసు పైన వేగంగా దర్యాప్తు చేయకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలపైన, చట్టాలపైన కూడా ప్రజలకి మరింత చులకన భావన ఏర్పడేటువంటి పరిస్థితితో పాటుగా నేరస్తులు కూడా యథేచ్ఛగా విచ్చలవిడితనం పెరిగిపోయేటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.